హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1699. ఈరోజు డేట్ 9th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. ఛానల్ కొత్త వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చాలా గ్యాప్ తర్వాత టెక్ న్యూస్ వస్తుంది. అండ్ ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది. మీకు గివ్ అవే ఇవ్వాల్సింది ఉంది. అది రేపు ఎల్లుండిలో మీకు అనౌన్స్మెంట్ చేసేస్తాను. అది మీకు లైవ్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి మీకు చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండండి. మీకు మ్యాక్సిమం రేపు మ్యాక్సిమం ఇచ్చేస్తాను. రేపు కుదరకపోతే ఏదైనా చిన్న పని అడుబడి ఉంటే మాత్రం ఎల్లుండి అని ఇస్తాను. ఐక్యూ వాళ్ళు కూడా మనకు అప్రూవల్ ఇచ్చారు, మీరు గివ్ అవే అనౌన్స్మెంట్ చేసుకోండి అని చెప్పి. ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో పవర్ అని ఒక మొబైల్ లాంచ్ చేస్తారు. అరౌండ్ మీకు 23,000కి వస్తుంది అమెజాన్లో. ద సేమ్ ఫోన్ రియల్మీ P4 పవర్ని వీళ్ళు అమెజాన్ కోసం నార్జో పవర్ అనే పేరుతో తీసుకొచ్చారు. సో 23,000కి వస్తుంది. నన్ను అడిగితే పెద్ద బ్యాటరీ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ బాగానే సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుని, నేను ఆల్రెడీ P4 పవర్ వీడియో చేశాను, దాని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మీకు పోకో నుంచి ఒక బిగ్ బ్యాంగ్ ఏంటంటే, పోకో X8 Pro సిరీస్ రాబోతుంది March 17వ ఈరోజు అఫీషియల్గా వీళ్ళు టీచ్ చేశారు. ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. మీకు ఈసారి పోకోలో 3 ఫోన్లు రాబోతున్నాయి. పోకో X8 Pro, X8 Pro Max, ఈసారి Pro Maxని యాడ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ Pro Max ఏదైతే ఉందో, ఇది కానీ కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తే అరౌండ్ 30,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను. ఒకవేళ కెమెరాలు బాగా ఉంటే, పోకో వాళ్ళు ఎక్స్ సిరీస్లో కొంచెం కెమెరాలు అనేవి కొంచెం తక్కువగానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్కి పెద్దపీట వేస్తూ ఉంటారు. కానీ కెమెరాలు 35,000 రూపాయల బడ్జెట్ అంటే ఖచ్చితంగా కెమెరాలు కూడా చాలామందికి ఇంపార్టెంట్. కాబట్టి ఈ పర్టికులర్ ఫోన్లో కొత్త కెమెరా సెన్సార్ని కూడా యూజ్ చేస్తున్నారు. అంటే కొంచెం ప్రీమియం సెన్సార్ని కూడా యూజ్ చేస్తున్నారు. లైట్ ఫ్యూజన్ 600 అని చెప్పి, అది కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది అనుకోండి, తోపుగా ఉంటుంది. దీంట్లో మెయిన్గా 17వ 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, X8 Pro అలాగే X8 Pro Max. సో దీంట్లో X8లో మీకు డైమెన్సిటీ 8500 ఉంటుంది. అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయలని టార్గెట్ చేస్తుంది. IMX 882 బ్యాక్ సైడ్ సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్, రెండోది 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా. 8,500 దాకా 6,500 దాకా బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బట్ X8 Pro Max ఏదైతే ఉందో, ఇది మాత్రం ఫ్లాగ్షిప్ గ్రేడ్ డైమెన్సిటీ 9500Sని యూజ్ చేయబోతుంది. తోపు ప్రాసెసర్ ఇది. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, మెటల్ ఫ్రేమ్, IP రేటింగ్స్, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ కెమెరా X8 Proలో ఉన్నది. అండ్ 9,000 వరకు బ్యాటరీ ఉంటుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ పర్టికులర్ ఫోన్ అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం, కొంచెం కెమెరాలు బాగుంటే మాత్రం చాలా మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. మనకి చాలా రోజుల నుంచి లీక్స్ ఉన్నాయి కదా. ఈరోజు ఇంకొన్ని స్పెక్యులేషన్స్ ఏంటంటే, కొన్ని క్యాలెండర్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో దీంట్లో మీకు డిజైన్ అనేది కనిపిస్తుంది, ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించింది. నెక్స్ట్ మీకు షామీ నుంచి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. వెరీ సూన్ షామీ వాళ్ళు షామీ Pad 8ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈసారి షామీ Pad 8 అనేది ఒక ప్రాపర్ అప్గ్రేడ్ లాగా రాబోతుంది. మంచి ప్రాసెసర్తో రాబోతుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది. దీని ప్రైసింగ్ కూడా ఈరోజు లీక్ అయిపోయింది. అరౌండ్ 33,000 రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ కాబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. 3.2K రిజల్యూషన్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. 9,000 mAh వరకు బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ 8s Gen 4, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్. అలాగే మీకు పెన్ ఉంటుంది. అలాగే దీంట్లో నానో టెక్స్చర్ మోడల్ కూడా రాబోతుంది, ప్రీమియం మోడల్ కూడా రాబోతుంది. సో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ప్రైసింగ్ కూడా కొంచెం జస్టిఫై చేసేలాగే అనిపిస్తుంది. కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్ ట్యాబ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి ఇంకొక మిడ్ రేంజ్ ఫోన్ రాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ M17E దీని పేరు. F17 ఈనో ఇంకోటి ఉంటుంది. అంటే సేమ్ ఫోన్ ఉంటుంది, పేర్లు మారిపోతూ ఉంటాయి. అమెజాన్ కోసం ఒకటి, ఆఫ్లైన్ కోసం ఒకటి, ఫ్లిప్కార్ట్ కోసం ఒకటి లాంచ్ చేస్తూ ఉంటారు. అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్తో ఈ ఫోను రాబోతుంది 17వ. నెక్స్ట్ మీకు ఐక్యూ వాళ్ళు కూడా ఐక్యూ Z11 సిరీస్ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి కొన్ని కీ ఫీచర్స్ అయితే లీక్ అవుతున్నాయి. లైక్ మీకు 165 Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు 9,000 mAh వరకు బ్యాటరీ లాంటి ఫీచర్స్తో ఈ ఫోన్స్ అనేది రాబోతుంది. అండ్ ఈరోజు వివో వాళ్ళు T5Xని కూడా టీచ్ చేశారు అఫీషియల్గా మన ఇండియాలో. సో డైమెన్సిటీ 7,400 టర్బో ప్రాసెసర్ని, అలాగే 7,000 mAh వరకు బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఇస్తున్నారు. అరౌండ్ 15,000 రూపాయలు టార్గెట్ చేస్తున్నారు. ఈ ఫోన్ మాత్రం కొంచెం
బడ్జెట్ ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్స్‌కి ఒక మంచి పవర్‌ఫుల్ కాంపిటీటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ప్రెజెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ నడుస్తున్నాయి. ఇటు అమెజాన్‌లో కూడా సేల్స్ నడుస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్, అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ అని ఒకటి నడుస్తుంది. పర్టిక్యులర్‌గా సమ్మర్ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఈ 2 సేల్స్ కూడా. పర్టిక్యులర్‌గా ఏసీలు, సింపుల్‌గా చెప్పాలంటే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వీటి మీద ఎక్కువ డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక డీల్ చెప్పమంటే 2 డీల్ చెప్తాను నేను. గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ రెగ్యులర్‌గా 36,000 దాకా ఉండేది. అరౌండ్ 24,000కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 24,000 తోపు డీల్ ఇది. నన్నడిగితే అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. ఎవరైతే ఏసీ కావాలనుకున్నారో, మంచి బ్రాండ్ నుంచి కావాలనుకున్నారో, ఓన్లీ సమ్మర్ కోసమే వాడతాం, రెగ్యులర్ టైమ్స్‌లో పెద్దగా వాడమనుకుంటారో, ఇది 3 స్టార్ రేటింగ్ కాబట్టి నన్నడిగితే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డీల్స్ అనమాట. అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. కార్డ్ ఆఫర్‌తో కలుపుకొని అరౌండ్ 24,000కి వస్తుంది. ఇంకొంచెం ప్రీమియం బ్రాండ్‌ది తక్కువ రేట్‌లో కావాలనుకుంటే హిటాచీ ఉంది 1.5 టన్ 3 స్టార్, ఇది అరౌండ్ 27,000కి వస్తుంది. కొంచెం బ్రాండ్ వాల్యూ అనేది హిటాచీకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా చూజ్ చేసుకోండి. నన్నడిగితే గోద్రేజ్ డీల్ మాత్రం చాలా చాలా తోపు డీల్. నన్నడిగితే లూట్ డీల్ ఇది. అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. రెండిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అలాగే కొన్ని ఏసీలు నేను ఆల్రెడీ పిక్ చేసి పెట్టాను. అవి కూడా వీలైతే ఇక్కడ పిన్ చేసి పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.